మరికొన్ని క్షణాల్లో అగ్ని ప్రవేశం చేస్తుంది అని అమ్మవారు అన్న సమయంలో బాలబాలికలు అంటున్నారు అమ్మవారితో, అమ్మ మా ఆర్య వయస్సుల కీర్తి ప్రతిష్టలు ఇంకా అభివృద్ధి చెందాలంటే మేమేం చెయ్యాలమ్మా భవిష్యత్తులో అని అడిగారు. అప్పుడు అమ్మవారు అంటుంది, ఆయన అందుకు నేను ఒక మార్గం చెప్తాను, నేను చెప్పినట్టు మీరు చెయ్యండి. మన ఇళ్లలో ఉన్న ధనం, ఇలంపెట్టెలో ఉన్న ధనం, ఖజానాలో ఉన్న ధనం, డిపాజిట్లలో ఉన్న ధనం, భోషణంలో ఉన్న ధనం తెచ్చి మొత్తం ఈ నగరేశ్వరాలయంలో పెద్ద రాశిగా పోయండి అన్నది అమ్మవారు. వాడు మొత్తం తెచ్చి పెద్ద ధనరాశిగా పోశారు. ఆ పెద్ద ధనరాశిని 18 చిన్న చిన్న రాశులుగా చేయండి సమానంగా అన్నది అమ్మవారు. ఆ 18 చిన్న చిన్న రాశులుగా ధనరాశుల్ని తయారు చేశారు అమ్మవారు. ఈ 18 ధనరాశుల్ని 18 డిపాజిట్లుగా పెట్టి వాటిపై వచ్చే వడ్డీని 10% మళ్ళీ మూల నిధిలో డిపాజిట్లో కలిపి 90% వడ్డీని మీరు ధార్మిక కార్యక్రమాలకు, ఇప్పుడు నేను చెప్పే సంఘ సంస్థలకు, సేవా కార్యక్రమాలకు మీరు వినియోగించండి అని అమ్మవారు ఇలా చెప్తూ, ఇలా డిపాజిట్ పెరుగుతుంది, వచ్చే కాలంలో ఖర్చులకు అనుగుణంగా వడ్డీ ధనం కూడా పెరుగుతుందని అమ్మవారు ధన డిపాజిట్లన్నీ ఈ ప్రకారంగా పెట్టి 18 సంస్థలు అమ్మవారు ఆనాడే స్థాపించింది. ఆ 18 సంస్థలు గడగడే చెప్పేస్తాను, మీరు వినండి. భాస్కర పీఠం, ఆర్యవైశ్య సంఘం, మహిళా సంఘం, వనితా సంఘం, యువజన సంఘం, కన్యల సంఘం, కిశోర సంఘం, సంగీత నృత్య కళా సంఘం, సౌరభ్య సహకార సంఘం, రాజకీయ సలహా సంఘం, దేవాలయాలకు ఒక భాగం, ఉద్యానవనాలకి ఒక విద్యాలయాలకి, గ్రంథాలయాలకి, చలివేంద్రాలకి, వైద్యాలయాలకి, అన్నసత్రాలకి, ధర్మసత్రాలకి మొత్తం 18 సంఘాలు అమ్మవారు స్థాపించి ఆ ప్రకారంగా ఈ డిపాజిట్లు ఏర్పాటు చేసింది. ఆ కాలంలోనే ఈ రోజు వరకు కూడా ఆ సంస్థలు ఇలా నడుస్తూ అభివృద్ధి చెంది ఉన్నాయి అంటే అమ్మవారు చెప్పిన విశేషం. జై